హలో, నమస్తే అండి. శ్రీమతి కావిలిపాటి విజయలక్ష్మి గారి లలితాదేవి నవల 11వ భాగానికి స్వాగతం అండి. కనీసం ఒక కార్డు నాకు రాసి ఉండరా అనుకున్నాను ఈ విషయం వినగానే, అన్నాడు శ్రీనివాస్ మౌనంగా తల వంచి నిల్చున్న శాంతి వైపు ఒక్కసారి చూసి మళ్ళీ చూపులు శూన్యంలోకి పరుస్తూ. అడ్రస్ తెలియదు, రుద్ధ స్వరంతో అంది శాంతి. పేలవంగా నవ్వి, ఎందుకు తప్పుకోవాలని చూస్తారు? నాన్నగారికి నా అడ్రస్ ఇచ్చాను, మా ఆఫీసులో అడిగితే చెప్పేవాళ్ళు అన్నాడు. క్షమించండి. అబ్బే, క్షమాపణలెందుకు? అసలు మీరు నాకెందుకు తెలియపరచాలి? నేనేం బంధువునా, ఆత్మీయుణ్ణా? మీరు ఆ వేళ ఇబ్బంది పడి ఉంటారని ఊహించి మీకేం సహాయం చేయలేకపోయానే అని గబగబా తడబాటుగా అన్నాడు శ్రీనివాస్. ఎందుకలా నిష్ఠురవాడతారు? మీకన్నా ఆత్మీయులు బంధువులు ఎవరూ లేరు. నాన్న పోయిన క్షణంలో, ఆయన పోయినందుకు కాదు నేను ఏడ్చింది, మీరు ఈ ఊళ్ళో లేనందుకు ఏడ్చాను. మీ అడ్రస్ అడిగితే ఏమనుకుంటారో అనే సంకోచంతో ఎవరినీ అడగలేకపోయాను అని క్షణం తర్వాత రోదన స్వరంతో, నాన్న పోయారు, అన్నయ్యను అన్యాయంగా దేవుడెత్తుకుపోయాడు, మీరు కూడా నాకు దూరంగా తప్పుకోవాలని చూస్తున్నారు అని ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంది. శాంతి, అలా బాధపడకండి శాంతి. మీరు మీరు కాదు, మీరు ఇంటివారయ్యే వరకు మీకు నా సహాయం ఏం అవసరమైనా చేయటానికి సిద్ధమే అన్నాడు అతను. థ్యాంక్స్ అని బరువుగా నిట్టూర్చి, కూర్చుంటారా అని అడిగింది గుమ్మంలో నిల్చున్న శ్రీనివాస్ వైపు తడికళ్లతో చూస్తూ. అతను లోపలికొచ్చి కూర్చున్నాడు. ఆఫీస్ నుంచి ఇలానే వచ్చినట్టున్నారు? కొంచెం తలనొప్పిగా ఉంది, కాఫీ తాగాలి, వస్తాను. లేచి నిల్చున్నాడు. నేను మీ సహాయం స్వీకరించగలింది, నేను కాఫీ ఇస్తే తీసుకోలేరా? సరే అయితే త్వరగా తయారు చేయండి అని చిన్నగా నవ్వి కూర్చున్నాడు శ్రీనివాస్. 5 నిమిషాల్లో కాఫీ తెచ్చింది శాంతి. థ్యాంక్స్ అన్నాడు ఆమె చేతిలో కాఫీ తీసుకుంటూ. శ్రీనివాస్, మీరు నాకు ఒక సహాయం చేయగలరా అడిగింది ఆమె. ఏమిటది? మీకు లీవ్ దొరకదేమో, పోన్లేండి. సహాయం చేస్తారా అని మీరే అడిగారు, మళ్ళీ పోన్లేండి. అడగండి, అదేమిటో. అవసరమైతే సిక్ లీవ్ తీసుకుంటాను. మీకు జీతం సరిగా అందుతుందా? ఓసారి నాతో గుంటూరు రాగలరా? ఎందుకు? ఇప్పుడే చెప్పాలా? చెప్పనిదే ఎలా బయలుదేరటం? నవ్వాడు చిన్నగా. కొన్ని క్షణాల నిశ్శబ్దం తర్వాత, గుంటూరులో మాకు ఇల్లుంది. అన్నాడు ఆపై మాట వినాలనే కుతూహలంతో ఆమె వదనంలోకి చూస్తూ. ఆ ఇల్లు అమ్మేయాలి. నాన్నగారు అన్నయ్య చేసిన కొన్ని అప్పులున్నాయి. ఏమాత్రం ఉంటాయి? 2000 చిల్లర. ఇల్లు పెంకుటిల్లా? ఎన్ని గదులు? కాదు, డాబా ఇల్లు. 4 గదులు, 2 వసారాలు, పెరట్లో పెద్ద ఖాళీ స్థలం. అద్దేమన్నా వస్తుందా? 100 రూపాయలు వచ్చేది ఇది వరకు. ఇప్పుడు ఇల్లు పాతబడి పోయి కురుస్తుంది, ఎవరూ ఉండటం లేదు. సరే చెప్తాను, ఎప్పుడు వీలవుతుందో. నన్ను సెక్షన్ సూపరింటెండెంట్గా ప్రమోట్ చేశారు. కంగ్రాచులేషన్స్ అండి. అనుకుంటాను మీరు ఈ చిన్న ఉద్యోగం ఎందుకు చేస్తుంటారా అని. నవ్వేసి మరి వస్తాను అని లేచాడు శ్రీనివాస్. మళ్ళీ ఎప్పుడు వస్తారు? అప్రయత్నంగా ప్రశ్నించింది ఆమె. గుంటూరు వెళ్ళాలన్నారుగా, సెలవు సంపాదించి. అసలు ఈ 4 రోజులు టక్కున ఆగిపోయింది ఆమె. ప్రశ్నార్థకంగా చూశాడు అతడు ఆమె వైపు. మీకోసం ఎదురుచూస్తూ గడిపాను అనాలనుకుని అతను అన్నయ్య స్నేహితుడు మాత్రమే అని గుర్తొచ్చి, ఏం లేదు, వెళ్ళిరండి అంది. ఈవేళ ఆమె మాటల్లో చూపుల్లో కొత్తదనం కనిపిస్తోంది అతనికి. ఆమెను అతను ఆకర్షించటం లేదు కదా? ఎందుకు ఆమె మాటలు, అడుగులు తడబడుతున్నాయి? చూపుల్లో బెదురు సిగ్గు కనిపిస్తున్నాయి ఏమిటి? ఏమైనా ఇంకా ఆమెను తప్పుకొని తిరగాలి అనుకున్నాడు అతడు. అతను మరుగయ్యే వరకు చూసి ఇంట్లోకి వచ్చింది శాంతి. ఆమె మనస్సంతా అతని రూపంతో నిండిపోయింది. వారం రోజులు గడిచాయి. శ్రీనివాస్ మరి కనిపించలేదు శాంతికి. రంగయ్య, మార్వాడి నిష్ఠూరాలాడారు, అప్పు తీర్చలేవా అని. ఈవేళ అతన్ని ఎలాగన్నా చూడాలి అనుకున్న శాంతి రూమ్కి బయలుదేరింది. రాత్రి 8 గంటల వేళ. తన గదికొచ్చిన శాంతి వైపు తెల్లబోయి ఆశ్చర్యంగా చూశాడు శ్రీనివాస్. అతనికి కొంచెం కోపం కూడా వచ్చింది. ఇదేమిటి శాంతి, ఇలా వచ్చారు ఇంత రాత్రి వేళ అన్నాడు. జవాబుగా ఆమె కళ్ళ నిండుగా నీళ్లు తిరిగాయి. అరే, ఏమిటైంది చెప్పండి శాంతి, కలవరపడ్డాడు అతను. అసలు మీరు కనిపించటమే మానేశారు అందామె కళ్ళు ఒత్తుకుంటూ. అర్జెంటుగా మా ఊరు వెళ్లాల్సి వచ్చింది. జస్ట్ ఇప్పుడే అరగంట క్రితం వచ్చాను. అయితే ఈ వారం నుంచి మీరు ఊళ్ళో లేరా? మీ ఇంటి దగ్గర వచ్చిన 4వ రోజు మా కమల ఉత్తరం.
మా అమ్మాయికి జ్వరంగా ఉందని నన్ను చూడాలని అంటుందని రాస్తే నిలవకుండా అట్నుంచటే వెళ్ళిపోయాను. షాక్ తిన్నట్టుండిపోయింది శాంతి. ఇతను పెళ్లి చేసుకోలేదని అన్నయ్య చెప్పినట్టు గుర్తు. మరి కమల అమ్మాయి అంటే ఏమన్నా మాట్లాడవలసి ఉంటే ఉదయం మాట్లాడుకుందాం అన్నాడు శ్రీనివాస్. వెళ్ళిపోతానులేండి, కానీ ఆమెను అమ్మాయిని ఇక్కడికే తెచ్చేసుకోరాదు. నేను మీ ఇంటికి వచ్చినా ఇలా ఇబ్బందిగా ఉండదు. సారీ శాంతి, మీరు వచ్చినందువల్ల నాకేమీ ఇబ్బంది లేదు, కానీ ఎవరన్నా ఏమన్నా అనిపోతారని. మీకు మాత్రం ఆ భయం లేదా? కమల ఎవరనుకున్నారు అన్నాడు శ్రీనివాస్ నవ్వుతూ. మీ భార్య కాదా? నాలిక కరుచుకొని, కాదు కాదు, మా తమ్ముడి భార్య, అతని కూతురు నా దగ్గర చేరిక. ఓ ఐఎమ్ సారీ. మరేమనుకోకండి. నేను భార్య పిల్లలు ఉన్నవాడినైతే మిమ్మల్ని మా ఇంట్లోనే ఉండమనేవాడిని, ఒంటరిగా ఉండనిచ్చేవాడినా శాంతి? నన్ను మీ ఇంట్లో ఉంచుకోవాలనే ఉద్దేశం ఉంటే తొందరగా పెళ్లి చేసుకోండి. మీకే బోలెడు ఆస్తి ఉన్నవాళ్ళు, బోలెడు కట్నంతో వస్తుంది భార్య. ఆ సంభాషణ మార్చేస్తూ, గుంటూరు వారం రోజులు పోయాక వెళదాం. ఈ లోపల అవసరం ఉంటే సొమ్ము నా దగ్గర తీసుకోండి అన్నాడు అతడు. థ్యాంక్స్, ఇప్పుడంత అవసరం లేదులేండి. ఆమెకు అతని గది వదిలి వెళ్లాలనిపించటం లేదు. అతని సమక్షంలో ఆ గదిలో ఆమెకెంతో హాయిగా తృప్తిగా ఉంది. ఏదో అపూర్వమైన అభయం లభించినట్లుంది. అతని మృదువైన సంభాషణలో అలా మౌనంగా కూర్చుంది. వాచి చూసుకుంటూ, అబ్బా టైం 9:30, మిమ్మల్ని ఇంటి దగ్గర వదిలి వస్తాను అన్నాడు శ్రీనివాస్. మీకెందుకు అనవసర శ్రమ, నేను వెళ్ళిపోతానులేండి. చివాలున లేచి అవతలికి నడిచింది శాంతి. అతను నేను వస్తాను, 5 నిమిషాలు ఆగండి అన్నాడు. వినకుండా వచ్చేసింది. 15 రోజులు దొర్లాయి. ప్రతిరోజు శ్రీనివాస్ వస్తాడని ఎదురుచూసింది శాంతి. ప్రతి క్షణం అతన్ని చూడాలని, అతనితో మాట్లాడాలని ఆరాటపడేది ఆ మనసు. అతను ఎందుకు వస్తాడు నా ఇంటికి? అనవసరంగా నింద పడవలసిన అవసరం అతనికేమిటి? అన్నయ్య అతని మిత్రుడు. నాన్నగారి మీద దయా సానుభూతి ఉండేవి కాబోలు. వచ్చి చూసేవాడు. ఇప్పుడు తన నీడంటేనే జడుసుకుంటున్నాడు. తనను తప్పించుకు తిరగాలనుకుంటున్న వ్యక్తి కోసం మనసు ఎందుకు ఇలా తప్పించిపోతుంది? అతను తనను ఆకర్షిస్తున్నాడు. అతను తన వాడు కావాలని అంతరాంతరాల్లో కోరికుంది. అది గ్రహించాడు కవులు. అతను దూరమైపోవాలని, ఈ పరిచయం స్నేహం తుంచెయ్యాలని ప్రయత్నిస్తున్నాడు. లేకపోతే ఈ 15 రోజుల్లో ఒక్కసారన్నా రాడా? వారం రోజులై జ్వరంతో మంచంపై పడుంది. తనను పలకరించే దిక్కన్నా లేదు. చిచ్చి, ఎంత నికృష్టమైన బతుకు! అసలు ఎందుకు బతుకుతోంది? ఎవరి కోసం? ఆమెకు తెలియకుండానే కన్నీళ్లతో దిండు తడుస్తుంది. అదేంటమ్మగారు అలా ఏడుస్తారు? డాక్టర్ కాడికి తీసుకెళ్తాను రండి అంది కూజాతో గదిలో మంచినీళ్లు పెడుతున్న పని మనిషి. వద్దులే, తగ్గిపోతుంది, కొంచెం కాఫీ కాచిపెట్టు. అలాగేనండి అని స్టవ్ వెలిగించి నీళ్లు పెట్టి, అమ్మగారు నాన్నగారు ఉండేటప్పుడు ఆ చక్కటి అబ్బాయి గారు వచ్చేవాళ్ళు. ఇప్పుడు రావటం మానేసినారేమండి అంది పని మనిషి. ఎవరికెవరే లచ్చి, ఇప్పుడు ఎందుకు వస్తాడు ఆయన? నేను దయ్యంలా కనిపిస్తున్నాను అతనికి. నువ్వేదో పెద్దదానివి, పిల్లలు దానివి కనుక నా మీద జాలి పడుతున్నావు అంది శాంతి. పెళ్లి చేసుకోండి అమ్మగారు, మీకేటి లోటు? బంగారు బొమ్మనాగుంటారు, చదువుకున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు అంది లచ్చి. కాఫీ అయింది కాబోలు, ఇలా ఇచ్చేసిపో, ప్లేడర్ పెళ్ళాన్ని తిట్టగలదు అంది శాంతి. అవునండి అమ్మగారు, శానా ఏలైంది అంటూ వెళ్ళిపోయింది లచ్చి. ఇల్లు ఉన్నదంటావు, సొమ్ము ఇస్తానంటావు, నాకు నమ్మకం లేదు. నువ్వు వచ్చన్నా డబ్బు పార్టీ ఇవ్వాలి అన్నాడు మార్వాడి. నిజం సాబ్, మాకు ఇల్లుంది, జ్వరం తగ్గనియండి, అమ్మేసి మీకు వడ్డీతో సహా చెల్లిస్తాను అంటుంది శాంతి రుద్ధస్వరంతో. గడప అవతలికి వచ్చిన శ్రీనివాస్ ఆ ఇద్దరి మాటలు విన్నాడు. లోపలికి వస్తూనే, నీకు ఎంత బాకీ ఉన్నారయ్యా? కాగితాలు ఉన్నాయా అన్నాడు మార్వాడిని. ఇదిగో అప్పు తీసుకున్న సొమ్ము కాగితం, ఇది దీని అన్న సంతకం, ఇది దీని బాబు సంతకం అంటూ చర్రున జేబులో నుంచి ఓ కాగితం తీసి చూపించాడు మార్వాడి. సారీ, ఇదిగో అడ్రస్, ఈ ఇంటికి రేపు ఉదయం రా, 1100. అంతేనా శాంతి అన్నాడు శ్రీనివాస్ ఆమె వైపు చూడకుండా ఆ కాగితం చూస్తూ. అంతేగాని మీరివ్వద్దు, రోషంగా అంది శాంతి. నువ్వు ఇవ్వలేవు అని ఏదో అనబోతున్న మార్వాడిని, వెళ్ళవయ్యా, ఎవరిస్తే ఏ, నీకు కావాల్సింది డబ్బు కదా అన్నాడు శ్రీనివాస్ చిరాగ్గా. మీరివ్వద్దు అంది మళ్ళీ శాంతి. శాంతి, మీరిప్పుడు మాట్లాడటానికి వీల్లేదు,
ఆజ్ఞాపిస్తున్నట్టు ధ్వనించింది అతని స్వరం. మౌనంగా ఉండిపోయింది. ఆమె కళ్ళు మాత్రం ఆగని దుఃఖంతో నిర్విరామంగా వర్షిస్తూనే ఉన్నాయి. మార్వాడి వెళ్ళిన వెంటనే వెనుదిరిగి శాంతిని చూసిన శ్రీనివాస్ ఎంత చదివినా ఆడవారనిపించుకున్నారు. నోటికొచ్చినట్టు పేలుతున్నాడు రాస్కెల్. రేపు వాడికి చెక్కురిస్తాను. కానీ మీరేంటి అలా ఉన్నారు? జ్వరమా అని అడిగాడు. అవును, వారం రోజులైంది. నార్మల్కి రాలేదు. రేపు ఆసుపత్రిలో చేరదామనుకుంటున్నాను. నాకెందుకు కబురు చేయలేదు? నాకు సర్వెంట్ లేరు. అయినా మీరు నాకేం బంధువా, ఆత్మీయులా? మన మధ్య ఏం అనుబంధం ఉందని? నవ్వేసి ఏమీ లేదు, కానీ తోటి మానవుడిగా అడుగుతున్నాను. ఇప్పుడు జ్వరం ఉందా? ఒళ్ళు వేడిగా ఉందా అన్నాడు. ఒళ్ళు వేడిగా ఉందో లేదో నాకెలా తెలుస్తుంది? మీకెందుకు అనవసరమైన ట్రబుల్. వెళ్ళిపోండి. మార్వాడికి కూడా ఏమీ ఇవ్వద్దు. నా మీద కోపం వచ్చిందిలా ఉంది. మీ మీద కోపం తెచ్చుకోవటానికి మీకు నేనేం కావాలి? ఏదో దయతో, మా అన్నయ్య మీద ఉండే అభిమానంతో మా కుటుంబాన్ని ఆదుకున్నారు కొన్నాళ్ళు. ఇప్పుడు నన్ను చూడవలసిన బాధ్యత మీకేముంది? అసలు కొన్ని నెలల క్రితం ఈ శాంతి ముఖం ఎలా ఉంటుందో కూడా తెలియదు మీకు. ఈ శాంతి మీకు దయ్యంలా కనిపిస్తుంది, పిశాచిలా పీడిస్తుంది. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఒక్క క్షణం ఆమె వైపు చూసిన శ్రీనివాస్, అలా ఎందుకు అనుకుంటున్నారు? మీకంత బాధ కలిగించే పని నేనేం చేశాను అని అడిగాడు. మీరు ఈ ఇంటికొచ్చి ఎన్ని రోజులైందో తెలుసా అంది టక్కున శాంతి. ఆమె అలా అడిగేసరికి కంగారు పడ్డాడు. తాను 15 రోజులుగా ఆమె ఇంటికి రానందుకు ఆమె ఏడుస్తుంది అనుకోగానే అతని మనసు కలవరపడింది. తనని ఈమె ప్రేమిస్తుంది కాబోలు అనుకునేసరికి అతని గుండె ఓ క్షణం ఆగిపోయినట్లయింది. వెళ్ళిపోండి శ్రీనివాస్, తెగని ఈ అనుబంధం తెంచుకు వెళ్ళిపోండి. నిజం చెప్తున్నాను. అన్నయ్య పోయిన క్షణం నుంచి మీరు ఆ స్థానం ఆక్రమించారు కాబోలు. మీరు దూరం అయిపోతుంటే సహించలేకపోతున్నాను. మీరు కనిపించకపోతే మీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. ఏమిటో మీ వైపు ఆకర్షితమైపోయింది కాబోలు నా మనస్సు. ఏదన్నా మొక్కగా ఉన్నప్పుడే తుంచేయటం మంచిది కదా. మీరు నా అనుబంధాన్ని నీరు పోసి పెంచొద్దు ప్లీజ్. శ్రీనివాస్ వెళ్ళిపోండి. మరి ఇంటికి రాకండి. నన్ను చచ్చిపోనివ్వండి ఈ జ్వరంతోనే. ప్లీజ్ వెళ్ళిపోండి. ఏడ్చి మాటలాడి అసలే జ్వరంతో నీరసించి ఉన్న శాంతి అలసి సొమ్మసిల్లిపోయింది. రాళ్ల వర్షంలా అలా వినిపిస్తున్న ఆమె వాగ్ధాటికి నిశ్చేష్టుడై నిల్చుండిపోయిన శ్రీనివాస్ కొన్ని క్షణాల తర్వాత తేరుకొని తల ఎత్తి ఆమె వైపు చూశాడు. స్పృహ కోల్పోయినట్లు పక్కకు తలవాల్చి కనులు మూసుకుందామె. ఆమె మంచం దగ్గరికి బరువుగా అడుగులు వేస్తూ శాంతి అని నెమ్మదిగా పిలిచాడు. జవాబు రాలేదు. మళ్ళీ పిలిచాడు. మళ్ళీ మౌనమే సమాధానం. ఆమె చేతిని తీసుకొని చూశాడు. చేతిలోకి నీరసంగా నెమ్మదిగా కొట్టుకుంటుంది. అప్పుడు ఏమిటి చేయాలో అతనికి తోచలేదు. అన్నయ్య పోయిన క్షణం నుంచి మీరా స్థానాన్ని ఆక్రమించారు కాబోలు అని ఆమె మాటలు గుర్తొచ్చి అతని హృదయం ద్రవించింది. జాలితో జనార్దనం చెల్లెలి కన్నా ఎక్కువగా చూసుకునేవాడు. అతను ఎన్నికలో చెల్లికి తగిన భర్తగా ఎవరూ నిలబడలేకపోయారు. అలాంటి అన్నయ్యతో పోలుస్తుందా శాంతి తనను? తానేం చేస్తున్నాడు ఆమెకు? అన్నయ్యలా ఆమె దగ్గరకు రాగలుగుతున్నాడా? ఇలా ఆమె వారం రోజులై మంచాన పడుంటే జనార్దనం అయితే ఇలా ఉపేక్షించేవాడా? కూజాలో నీళ్లు కొంచెం చేతిలోకి తీసుకుని అతడి చేత్తో ఆమె మదనం తుడుస్తూ శాంతి అని పిలిచాడు. మళ్ళీ ఒక్కసారి కదిలి మళ్ళీ పడుకుందామే. పాలరాతి బొమ్మల అందంగా తాకితే కందిపోతుందేమో అన్నంత సుకుమారంగా ఉన్న శాంతి వైపు పరిశీలనగా చూసిన శ్రీనివాస్ శాంతి చాలా అందమైన యువతి అనుకున్నాడు. అందం వేరు, ఆకర్షణ వేరు. లలిత ఇంత అందమైంది కాదు. ఆమె ఆకర్షించినట్టు శ్రీనివాస్ని ఏ స్త్రీ కూడా ఇంతవరకు ఆకర్షించలేదు. టేబుల్ మీదున్న ఫ్లాస్కులో చూశాడు. వేడినీళ్లున్నాయి. హార్లిక్స్, పాలు, పంచదార ఉన్నాయేమో అని ఇల్లంతా వెతికాడు. ఒక్క గ్లూకోజ్ పొట్లం తప్ప ఏమీ లేవు. ఇంతటి దారిద్ర్యాన్ని పెదవిప్పి భరిస్తుందా శాంతి అని కరిగిపోయాడు జాలితో శ్రీనివాస్. గ్లూకోజ్ నీళ్లు కొంచెం కలిపి శాంత తల తిప్పి పట్టుకుని శాంతి నోరు తెరవండి అన్నాడు. ఆమె పెదవులు వణికినట్టు కదిలి మళ్లీ ముడుచుకున్నాయి. ఈసారి ఆమె చెదరిన ముంగురులు సవరించి తడిచేత్తో మళ్ళీ ఆమె వదనం తుడిచి శాంతి కొంచెం నోరు తెరవండి అన్నాడు. అతనికి ఆ క్షణంలో ఆమె పరాయి స్త్రీ అనిపించలేదు.
ఒక చెల్లిలా ఆత్మీయురాల్లా కనిపిస్తోంది. ఆమె పెదవులు నెమ్మదిగా విచ్చుకున్నాయి. గ్లూకోజ్ నీళ్ళు ఆమె చేత తాగించాడతడు. క్షణం తర్వాత కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. అమ్మయ్యా, హడలిపోయాను, మీరేమైపోతారో అని అన్నాడు శ్రీనివాస్ తృప్తిగా నవ్వుతూ. ఆమె కళ్ళు వింతగా మెరిశాయి. ఏమేమో వాగాను, క్షమించండి అంది హీనస్వరంతో. మీరేమీ మాట్లాడటానికి వీల్లేదు. ఈ జ్వరం తగ్గే వరకు నా మాట వినాల్సిందే అన్నాడు. అంగీకారంగా తల ఊపిందామె. చిరునవ్వుతో ఆమె పెదవులు విచ్చుకున్నాయి. అతను డాక్టర్ని తీసుకొస్తానని వెళ్ళాడు. ప్రైవేట్ నర్సింహోంలో జాయిన్ చేశాడు శాంతిని శ్రీనివాస్. ఆమె వైద్యానికయ్యే ఖర్చంతా అతనే భరిస్తున్నాడు. ఉదయం సాయంత్రం వచ్చి ఆమెను చూసెళ్లేవాడు. హాస్పిటల్లో జాయిన్ చేసే ముందు చెప్పింది శాంతి, మీరు నా గురించి అయ్యే ఖర్చంతా పద్దు రాయాలని. అలాగే రాస్తాను అని ఆమె సమ్మతించిన పిమ్మటే నర్సింహోంలో జాయిన్ చేశాడు. 15 రోజుల తర్వాత ఆమె జ్వరం నార్మల్కి వచ్చింది. మరి 4 రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇంటికి వెళ్ళిపోయి మందులు వాడొచ్చున్నారు. ట్యాక్సీ వరకు శాంతి చెయ్యి పట్టుకుని నెమ్మదిగా నడిపించాడు. ట్యాక్సీలో కూర్చోపోతూ ఏమో అనబోయింది. అది గ్రహించిన శ్రీనివాస్, మీరు బాగా కోలుకునే వరకు నా మాట వినాల్సిందే అన్నాడు. అతను డ్రైవర్ పక్కన కూర్చుంటూ, మీరు అలా వెనక సీట్లో పడుకోండి అన్నాడు. పోనీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అడగొచ్చా? మా ఇంటికి అన్నాడు. ట్యాక్సీ కదిలింది. అంటే మీ రూమ్కా అడిగింది శాంతి కంపన స్వరంతో. ఎందుకు శాంతి? ఈ అర్థం లేని భయం అన్నవి. మా ఊరు తీసుకెళ్తున్నాను. మా కమల చాలా మంచి పిల్ల. 1 నెల రోజులు ఆమె దగ్గర ఉండి కోలుకున్నాక రావచ్చు మీరు అన్నాడు. నా గురించి అనవసరమైన శ్రమ తీసుకుంటున్నారని నీరసంగా సీటు మీద వాలిపోయింది శాంతి. చూడండి, హార్లిక్స్, పాలు ఏం కావాలన్నా ఉన్నాయి. 4-5 గంటలు పడుతుంది ప్రయాణం. కావాలంటే చెప్పండి, ఇస్తాను అన్నాడు. అలాగే అంది. కానీ ఆమె అడగలేదు. అతనే 2 సార్లు హార్లిక్స్ ఆమె కల్పించాడు. మౌనంగా అతని చేతిలో గ్లాస్ అందుకు తాగేసింది ఆమె. తమ ఇంటి వాకిట్లో ట్యాక్సీ ఆగానే, మీరుండండి, మా కమలొస్తుంది అన్నాడు. శ్రీనివాస్ ఒక స్త్రీని ట్యాక్సీలో తీసుకొచ్చేసరికి చూసిన వారు ఆశ్చర్యంగా ఏవో గుసగుసలు ప్రారంభించారు. ట్యాక్సీ చుట్టూ మూగారు పిల్లలు. కమల పిలిచాడు శ్రీనివాస్ లోపలికొస్తూ. అంతకుముందే విషయాలన్నీ వివరంగా శ్రీనివాస్కి ఉత్తరం రాసినందువలన, వస్తున్నాను పదండి, ఆమె ట్యాక్సీలో ఉన్నారా అంటూ గబగబా ట్యాక్సీ దగ్గరికి వెళ్ళింది కమల. కమలను చూస్తూనే నమస్కరించింది శాంతి. ఆమెకు ఎంత ఆపుకున్నా కన్నీరు ఆగటం లేదు. ప్రతి నమస్కారం చేస్తూ రండి అని శాంతి చెయ్యి పట్టుకుంది కమల. ఆమెకు గదిలో పక్క ఏర్పాటు చేసి ఉంచాడు వేణు. వేడి నీళ్లతో మొహం, కాళ్ళు, చేతులు కడుక్కున్న శాంతికి తువ్వాలందిస్తూ, మీరేమిటో పాపం బాధపడుతున్నట్టు కనిపిస్తున్నారు. మీ గురించి బావ ఉత్తరంలో రాశారు. మీకేమీ ఇబ్బంది కలగనివ్వను. నాకు 4 చెల్లెళ్ళున్నారు. మిమ్మల్ని కూడా ఓ అక్క చెల్లిగా స్వీకరిస్తాను, అభిమానిస్తాను. ఈ ఇంట్లో మీరు స్వతంత్రంగా ఉండొచ్చు అంది కమల. తన ఈడుదో, తనకన్నా కాస్త చిన్నదో అయిన కమల వైపు కృతజ్ఞతగా చూస్తూ, థ్యాంక్స్. కృతజ్ఞురాలనమ్మా, మీ అందరికీ కూడా అంది. టిఫిన్ శ్రీనివాస్కి, పిల్లలకు ఇచ్చి బిస్కెట్లు, యాపిల్ ముక్కలు ఉన్న ప్లేటు శాంతికిచ్చింది కమల. కాఫీ, టిఫిన్లై కాసేపు విశ్రాంతి తీసుకున్నాక, ఆమెను జాగ్రత్తగా చూస్తావు కదూ కమల, నేను వెళ్తున్నాను అన్నాడు శ్రీనివాస్. జనార్దనం ఆమెకు బాగా పరిచయం ఉన్నవాడే కనుక అతని చెల్లెలు శాంతిని చూడగానే సానుభూతితో ఆమె హృదయం ద్రవించింది. పాపం, ఆ అన్నకు చెల్లెల్లానే ఉన్నారీమె, పర్వాలేదు, నేను చూస్తాగా అంది కమల. తర్వాత శాంతి ఉన్న గదిలోకి వచ్చాడు శ్రీనివాస్. అతని వెనకే ధనం కూడా వచ్చింది. ఇదిగో మా అమ్మాయి, అంటే మా తమ్ముడు కూతురు. ధనం, అత్తకి నమస్కారం చెయ్యి అన్నాడు శ్రీనివాస్. అలాగే నమస్కరించి, పెదనాన్న అత్తకి జ్వరమా అని అడిగింది ఆ అమ్మాయి. అవును, అత్త నీకు మంచి మంచి కథలు చెప్తుంది, ఆమె దగ్గర కూర్చుంటావా అని. మీకు పిల్లలంటే చిరాగ్గా ఉంటుందేమో నవ్వాడు శ్రీనివాస్ శాంతి వైపు చూస్తూ. చిరాకా? నాకు పిల్లలంటే చాలా ఇష్టం అంది శాంతి. అయితే నాన్నగారు అత్తకి బుజ్జి పాపాయి పుడితే ఆ పాపాయికి నాన్న మీరేనా అని అడిగింది ధనం. శ్రీనివాస్ చెయ్యి పట్టుకొని అతని వదనంలోకి తల ఎత్తి చూస్తూ, తప్పు అలా అనకూడదు, పోయి ఆడుకో అని ఆ పిల్లని వెళ్ళిపోమని. మీరేమీ అనుకోకండి శాంతి, దానికి తెలియదు. వాళ్ళ అమ్మ జ్వరంతో వాళ్ళ తమ్ముణ్ణి కన్నది. జ్వరం వచ్చిన వాళ్ళందరికీ పాపలు పుడతారని దాని ఊహ అని నవ్వేసి, మరి నేను వెళ్తున్నాను అన్నాడు శ్రీనివాస్. మళ్ళీ ఎప్పుడొస్తారు?
అప్రయత్నంగా ప్రశ్నించింది. ఎందుకు? అతను అలాగే ప్రశ్నించాడు. ఆహా, ఏమీ లేదు, తడబడింది ఆమె. క్షణం తర్వాత, ఇక్కడ మీకేమీ కొత్తగా ఉండదు. మా తమ్ముడు కూడా చాలా మంచివాడు, నాకన్నా సోషల్గా ఉంటాడు. కమలని చూశారుగా అన్నాడు. ఆమె మౌనంగా ఉండిపోయింది. సరే, వారం రోజుల్లో సెలవు తీసుకుని వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు శ్రీనివాస్. ఆ ఇల్లు, పరిసరాలు, నౌకర్లు అంతా చూస్తే తను ఊహించిన దానికల్లా స్థితిమంతులు అనిపించింది శాంతికి. చేతి నిండా బంగారు గాజులు, మెడలో లావు పాటి బంగారు చైను, 25-30 రూపాయల ఖరీదు చేసే ఆమె సాదాగా వాడే చీరలు, 2 అందమైన పిల్లలు. కమల చాలా అదృష్టవంతురాలు అనుకుంది శాంతి. సాయంత్రం పొలం నుంచి వస్తూనే శాంతి గది కవతలు నించుని, లోపలికి రావచ్చా అండి అన్నాడు వేణు. రండి అంది శాంతి కుతూహలంగా గుమ్మం వైపు చూస్తూ. నమస్కారం అండి, నేను మీకు తెలియదు కానీ జనార్దనం నేను చాలా సన్నిహిత స్నేహితులు. నా పేరు వేణు, మా అన్నయ్య చెప్పే ఉంటాడు అని తనను తాను పరిచయం చేసుకుని చాలా కబుర్లు చెప్పాడు వేణు. జనార్దనం తను ఇక్కడ ఎలా తిరిగేవాళ్ళో 1 గంటలో ఎంతో పరిచయమైన వ్యక్తిలా అనిపించాడు శాంతికి వేణు. శ్రీనివాస్ నిండుగా గంభీరంగా ప్రవహించే గంగానది లాంటి వాడైతే వేణు గలగలా పారే సెలయేటి లాంటి వాడనుకుంది. ఆమె విశ్రాంతి కోసం ఇక్కడికి వచ్చారు, మీ కబుర్లతో ఊదర కొట్టేసి విసిగించకండి అంది కమల. వేణువు శాంతి ఉన్న గదిలోకి వస్తూ వేణువుని ఉద్దేశించి నవ్వుతూ, ఒంటరిగా బోరు కొడుతుందనేగా నేను ఇక్కడికి వచ్చింది. కబుర్లు వింటాం నాకు ఇష్టమే. ఇంత ఆత్మీయంగా నాతో మాట్లాడేవాళ్ళు ఎవరున్నారు అంది శాంతి. అయితే పర్వాలేదు, ఒక్కప్పుడు నవ్వించి చంపుతారీన, మాట్లాడతారంటేనే భయం నాకు అన్నది కమల. హబ్బా అన్నాడు వేణు. నవ్వారు శాంతి, కమల కూడా. వారం రోజులు అయ్యేసరికి ఆ కుటుంబంలో ఓ రకంగా కలిసిపోయింది శాంతి. మీరు నన్ను కమల అని పిలవండి చాలు, నేను మిమ్మల్ని శాంతి అని పిలుస్తాను. మీరు నాకన్నా చదువులో, సంస్కృతిలో, అందంలో చాలా గొప్పవారు. అయినా వయసులో ఇద్దరు సమానమే అనుకుంటాను. అందుకని అండీ గిండీలు తీసేద్దాం. మీరు అనే సంబోధన నాకేమిటోలా అనిపిస్తుంది అంది కమల నవ్వుతూ. అలాగే కమల, మీ భావన నన్ను మీరు అని మన్నిస్తుంటే బాధగా ఉంటుంది. తాను నాకంటే పెద్దవారు. మా అన్నయ్య పోయిన దగ్గర నుంచి అన్నయ్య కన్నా ఎక్కువగా నన్ను అభిమానిస్తున్నప్పుడు ఆ మన్ననలు ఎందుకు? చాలాసార్లు చెప్దామనుకున్నాను, కానీ వేణులా ఆయన ఫ్రీగా ఉండరు. ఎందుకో పెద్ద షాక్ తిని కుమిలిపోయే వ్యక్తిలా గంభీరంగా ముభావంగా ఉంటారు అంది శాంతి. ఒక్కొక్కరి స్వభావం అంతే నవ్వేసింది కమల. అతను ఎందుకు పెళ్లి చేసుకోలేదో కమల చెప్తుంది అనుకున్న శాంతికి నిరుత్సాహమే కలిగింది. ఆయన ఎందుకు పెళ్లి చేసుకోలేదు? శాంతి అడిగేసిందోసారి కమలని. ఆయన్నే అడుగు శాంతి, నీకన్నా సరైన జవాబు చెప్తారేమో అంది కమల. వాళ్ళ ఇంటి గుట్టు తాను ప్రశ్నించి తెలుసుకోవటం మర్యాద కాదని ఉండిపోయిందా శాంతి. బాపిరాజు అతని చిన్న కూతుళ్ళు వచ్చారా సాయంత్రం వాళ్ళింటికి. కమల తర్వాత 2 ఆడపిల్లలకు శ్రీనివాస్ సహాయంతో పెళ్లి చేశాడు బాపిరాజు. బాపిరాజు, వేణు, కమల పిల్లలు, ఆమె చెల్లెళ్ళు అందరితో హాల్లో కూర్చుంది శాంతి. వేణు మాట్లాడుతుంటే ఏదో చలోక్తి విసిరాడు. అందరూ ఓసారి గొల్లుమని నవ్వారు. వాళ్లతో పాటు శాంతి నవ్వితే పలక మారిపోయింది. ఆమె తల మీద సన్నగా చేత్తో తడుతూ వేణువైపు చూసి, మీరు ప్రమాదమైన మనుషులు సమండి, మీ అన్నయ్య రానివ్వండి, మీ పని చెప్తాను అన్నది కమల కొంటిగా. ఏంటి చెప్తావే? చెప్తే ఏం చేస్తాడు? బెల్టు 2 ముక్కలైపోతుంది అన్న కమల అప్పుడే ఆ చేతి బ్యాగ్తో ఆ హాల్లో అడుగుపెట్టిన శ్రీనివాసం చూసి నాలిక్కరుచుకుంది. విస్ఫారస నేత్రాలతో సంతోషంగా తపనగా చూసింది శాంతి శ్రీనివాసు వైపు. వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది ఒక్కసారిగా. శాంతి వైపు ఓసారి చూసి, మీ ఆరోగ్యం బాగుందా అని అడిగాడు శ్రీనివాసు. బాగుందన్నట్టు తలూపిందామె. పెదవ బస్సు ప్రయాణం. ఉదయం 9 గంటలకు బయలుదేరాను కమల, స్ట్రాంగ్ కాఫీ తీసుకురా అంటూ బాపిరాజు పక్కన కణతలు రుద్దుకుంటూ కూర్చున్నాడు శ్రీనివాసు. ఏ బస్సు తోహలో పాడైందా అన్నాడు బాపిరాజు. కాదు, యాక్సిడెంట్ అయింది. అన్నాడు కళ్ళు పెద్దవి చేసి బాపిరాజు అతని వైపు చూస్తూ. భగవాన్ అని కళ్ళు మూసుకొని హృదయంపై చెయ్యి వేసుకుంది శాంతి. అంత ప్రమాదం ఏం జరగలేదులే, కొందరికి కొంచెం దెబ్బలు తగిలాయి అన్నాడు శ్రీనివాసు ఆమె కంగారికి నవ్వుతూ.
పెద్ద ఉద్యోగం మానేయి అన్నయ్య అన్నాడు వేణు. కాఫీ తెచ్చింది కమల. ఆ ప్రమాదం ఎలా జరిగిందో, తానెలా బయటపడ్డాడో వివరించాడు శ్రీనివాస్. భగవంతుడు రక్షించాడు. ఉద్యోగం మానేసి వచ్చేయండి బావా, కమ్మగా ఇంటి పట్టున ఉండి నెయ్యి అన్నం తినొచ్చు, మనకేం జరక్కపోదు అంది కమల. అయితే మీ అందరి తీర్మానం నన్ను ఉద్యోగం మానేయమనే అన్నమాట అన్నవి వేణు. తలా ఒళ్ళు నొప్పిగా ఉన్నాయిరా అన్నాడు శ్రీనివాస్. వేడినీళ్లున్నాయి, స్నానం చెయ్యి అన్నాడు వేణు. కొంచెంసేపు కూర్చొని బాపిరాజు కూతుళ్ళు వెళ్ళిపోయారు. శ్రీనివాసుకు వేడినీళ్లు తోడిచ్చింది కమల. ఆమె ఏ పని చేయక్కర్లేదు. నౌకర్లందరికీ మహారాణిలా పనులు పురమాయిస్తుంది. చిక్కని నీళ్లు కలపని పాలతో కాఫీ, పంటధాన్యపు బియ్యంతో తీయటి అన్నం, తాజా కూరలు, కమ్మటి నెయ్యి, ప్రతినిత్యం కమ్మటి భోంచేస్తారు. వీళ్ళంతా అదృష్టవంతులు. శ్రీనివాస్ మాత్రం ఎందుకు ఉద్యోగం చేయాలనిపించింది శాంతికి. ఏదో మాట్లాడాలని శ్రీనివాసు గదివైపు వెళ్ళిన శాంతి మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయింది. వేణు శ్రీనివాస్ కాళ్ళు ఒళ్ళు పడుతున్న దృశ్యం చూసి, తనను చూసి వేణు సిగ్గుపడతాడేమో అనుకుని ఆ అన్నదమ్ముల ఐకమత్యాన్ని, అభిమానాన్ని మనసులో మెచ్చుకుంది. ఎంత మంచి వ్యక్తులు వీళ్ళు! ఈ ఇంటి కోడళ్ళవే అమ్మాయిలు ఎంత అదృష్టవంతులు శ్రీనివాస్ కోసం. ఏ యువతి బంగారు పూల పూజ చేసిందో, ఆమె ఎవరో వస్తే శ్రీనివాస్తో తనిలా మాట్లాడగలదా? అసలు తనని ఇలా అభిమానిస్తారా? ఇలా సాగిపోయాయి ఆమె ఆలోచనలు. రాత్రి 12 దాటింది. నిద్రపట్టని శాంతి వరండాలో చాపవాల్చుకొని పడుకుంది. తెల్లటి వెన్నెలను, నిర్మలమైన ఆకాశంలో వెలవెలపోతూ మెరిసే చుక్కలను చూస్తూ శ్రీనివాస్ గదిలో నుంచి సన్నని మూలుగు వినిపించి తుళ్ళిపడి లేచి కూర్చుంది. శ్రీనివాస్ అబ్బా అమ్మా అంటున్నాడు నెమ్మదిగా, ఏదో బాధతో. మరి నిలవలేని శాంతి అతని గదిలోకి వెళ్ళింది. చలితో వణుకుతూ మంచం మీద చుట్టుకు పడుకున్నాడు శ్రీనివాస్. అతనికి రగ్గు కప్పి అతని నుదుటిపై చెయ్యి వేసి, అబ్బా కాలిపోతుంది అంది గొణికినట్టుగా శాంతి. ఎవరది? వేణు తలనొప్పిరా అన్నాడు శ్రీనివాస్ కళ్ళు తెరవకుండానే. అమృతాంజన్ రాసి అతను తల పట్టసాగింది శాంతి. అతను జ్వర తీవ్రతలో ఏమేమో మాట్లాడసాగాడు. కొన్ని క్షణాలు గడిచిన తర్వాత శ్రీనివాస్ ఏమైనా వేడిగా తాగుతారా అని అడిగింది శాంతి, చెరిగిన అతని క్రాఫ్ సవరిస్తూ. ఆమెకు అతను పరాయి వ్యక్తి అనే భావమే కలగలేదు ఆ క్షణంలో. కళ్ళు తెరిచిన శ్రీనివాస్ బెడ్లైట్ వెలుతురులో ఆమెను చూసి, మీరా అన్నాడు తెల్లపోతూ. అవును, నేనే శాంతిని. కాఫీ కావాలా? షావుకార్ రంగయ్యకి మీరు బాకీ ఉన్నది వడ్డీతో సహా 1500 కదూ అతని ప్రశ్న. అవన్నీ ఇప్పుడెందుకు, ఉదయం మాట్లాడుకుందాం ఉండండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాఫీ తెచ్చి, లేవండి కాఫీ తీసుకోండి అని తట్టి పిలిచింది శ్రీనివాసుని. చివాలను లేచి కూర్చొని కాఫీ గ్లాస్ తీసుకుంటూ, మా వేణు వెళ్ళి పడుకున్నాడా? టైం ఎంత అయింది అని అడిగాడు శ్రీనివాస్. 1 గంట దాటింది పొడిగా సమాధానం చెప్పింది. ఇంత రాత్రివేళ మీరెందుకు వచ్చారు ఈ గదికి? ఇప్పటి వరకు తలపట్టిన వాడెందుకు వెళ్ళిపోయాడు? ఆమె మౌనంగా ఉండిపోయింది. సరే, మీరు వెళ్ళి మా వేణుకి చెప్పండి నేను పిలుస్తున్నానని. మీకేం కావాలి? తల పట్టాలి, కాళ్ళు ఒళ్ళు కూడా నొప్పిగా ఉంది చిరాగ్గా అన్నాడు అతను. మీరు అని ఆగిపోయింది ఆమె. నాకు జ్వరం వచ్చింది, వెళ్ళి వాడిని ఒకసారి పిలుస్తారా? అతని తలకు అమృతాంజనే రాయిపోయింది. చెయ్యి అడ్డుపెట్టి వారిస్తూ, మీరు నన్ను తాకవద్దు, అర్ధరాత్రప్పుడు నా గదికి వచ్చింది చాలు అన్నాడు అతను. ఆమె కనులను నీటితెర కప్పింది. మరెన్నో మీరు ఎన్నో సహాయాలు చేస్తున్నారు నాకు. నేను మాట్లాడటానికి, ఎందుకు చేశారని అడగటానికి వీల్లేదు. ఇలా ఒంటరిగా అర్ధరాత్రప్పుడు మీరు జ్వరంతో బాధపడుతుంటే నేను మిమ్మల్ని తాకకూడదు. ఓ ఆయాగా సేవ చేస్తాను, ప్లీజ్ శ్రీనివాస్ సమ్మతించండి, మీకు చాలా రుణపడిపోతున్నాను అంది శాంతి. ఆమె గొంతు సన్నగా వణికింది. వీల్లేదు, త్వరగా మీరు గదిలో నుంచి వెళ్ళండి అతని గొంతు కఠినంగా ధ్వనించింది. వెళ్ళిపోయింది శాంతి. వేణు అని గట్టిగా పిలవబోయి ఆగి గడియారం వైపు చూశాడు. టైము 1:40. పాపం, ఇంతవరకు తలపట్టాడా అన్నమాట అనుకున్నాడు ఒకసారి. కానీ వేణు తనకి అన్నయ్య వెళ్ళి పడుకుంటానని చెప్పిన జ్ఞాపకం. ఇప్పుడు తలపట్టింది శాంత. తనెందుకు పడుతుంది అని మళ్ళీ సమాధానం చెప్పుకొని పడుకున్నాడు. వేడి కాఫీ తాగటం వల్ల కాబోలు. కాసేపటికి ఒళ్ళంతా చెమటలు పట్టి తలనొప్పి తగ్గినట్లయింది.
నిద్రపోవాలనే ప్రయత్నంతో బరువుగా కళ్ళు మూసుకున్నాడు శ్రీనివాస్. ఈరోజు కథ ఇంతటితో సమాప్తం అండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.